ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదన్న మంత్రి సమాధానంపై రాజ్యసభ ఎంపీ కేవీపీ మండిపడ్డారు. నిండు సభలో హామీ ఇచ్చి ఇప్పుడు తప్పుకోవడం సరికాదంటున్న కేవీపీతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించి కొన్ని సవరణలు చేయాలన్న ప్రతిపాదనలకు ఈరోజు చర్చ పూర్తయింది. ఆ తర్వాత మంత్రి సమాధానం కూడా ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి హరిబాయ్ ఇచ్చినటువంటి సమాధానంతో ఏమాత్రం సంతృప్తి చెందిన సభ్యులు సంతృప్తి చెందలేదు. అయితే ఈ ఫర్దర్ గా మరలా వచ్చే వారం దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. తిరిగి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు మాట్లాడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ అంశాలను పరిశీలిస్తే మీరు చెప్పండి, మీకు మంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉందా? మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏ విధంగానూ సమగ్రంగానూ లేదు, సంతృప్తికరంగానూ లేదు. వారు సమస్యను దాటవేసే ధోరణిలోనూ ఉన్న సమస్యలను కప్పిపుచ్చే ధోరణిలోనూ చేశారు తప్ప చిత్తశుద్ధితోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలని ఆదుకునే ధోరణి వారి సమాధానంలో ఎక్కడా కనిపించలేదు. అయితే ప్రధానంగా ప్రత్యేక హోదాని ఇవ్వాలన్న అంశంపై కూడా సవరణ చేయాలని మీరు గట్టిగా పట్టుబట్టారు. కానీ దాని మీద మాత్రం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇచ్చిన ప్రస్తావన కూడా అంత పెద్దగా సంతృప్తికరంగా లేదు. కారణం 14వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సుల్లో ఏమాత్రం కూడా ఈ ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఒక సిఫార్సు చేయలేదు. అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు అనేకటువంటి పన్ను రాయితీలు, అనేకటువంటి ఆర్థిక సాయాన్ని అందించారు అనేక అంశాలపై అని చెప్పారు. దీనికి సంబంధించి మీరు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది. పూర్తిగా చిత్తశుద్ధితోటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే వరకు రాజకీయంగా కానీ పార్లమెంటు వేదికను కానీ రాజకీయ వేదికను కానీ మా యొక్క గుడ్ విల్ని కానీ మాకు ఇతర పార్టీలతోటి వీటితోటి ఉండే గుడ్ విల్ని కానీ వాడుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక హోదాను చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్తా ఉన్నాం. మళ్ళీ వచ్చే వారం కానీ లేకపోతే తదుపరి వచ్చే ఈ చర్చ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? దీని మీద ఈవేళ నన్ను ప్రభుత్వం ఓటింగ్కి పట్టుబట్టకుండా విత్డ్రా చేసుకోమని కోరడం జరిగింది. నేను దాన్ని తోచిపుచ్చుతూ ఖచ్చితంగా దీని మీద వివరమైన చర్చ జరగాలి. ఇంకా మంత్రులు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. నిర్దిష్టమైన కాలపరిమితితో నిర్దిష్టమైన ఆర్థికమైన ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు కనుక నేను దీని మీద ఓటింగ్కి ఖచ్చితంగా పట్టుబడతానని వారికి స్పష్టం చేయడం జరిగింది. సార్, మీరైతే అనేక రూపాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో మీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కానీ లేకపోతే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కానీ దీనిపై మరింత చొరవ చూపించి ఏదన్నా కార్యం సాధించే విధంగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ విషయంలో సోనియా గాంధీ గారి చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ అనుమానించాల్సిన అవసరం లేదండి. సోనియా గాంధీ గారు ఎలక్షన్లు అవగానే జూన్ నెలలోనే 2014 జూన్ నెలలోనే ఒక సవివరమైన లేఖని ప్రధానమంత్రి గారికి రాయటం జరిగింది. ఆవిడ అందులో వివిధ అంశాలని ప్రస్తావించారు. వాటన్నింటినీ మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. అదే కాకుండా ఇంకొక సందర్భంలో కూడా ఆవిడ మళ్లీ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి మరొకసారి సమస్యల యొక్క తీవ్రత గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆకాంక్షల గురించి వారికి తెలియజేయడం జరిగింది. మంత్రి సమాధానం ఇస్తూ ఇప్పటికే ట్యాక్స్ లో అనేక మినహాయింపులు ఇచ్చాము, ఎగ్జంప్షన్స్ ఇచ్చాము, అయితే చెప్పకనే ఒక మాట చెప్పాడు, ఇక స్పెషల్ స్టేటస్ అన్నది ఉండబోదు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అని చెప్పారు. దీనిపై మీరు ఎలా స్పందించబోతున్నారు? 14వ ఆర్థిక సంఘం ఉన్నదనే విషయం ఈవేళ రాజ్యసభలో పక్ష నాయకుడైన జైట్లీ గారికి ఆ రోజు తెలుసండి. ఈరోజు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారికి ఆ రోజు తెలుసండి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలే ఇస్తామని చెప్పినప్పుడు 5 సంవత్సరాలు కుదరదు, ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఇచ్చి తీరాల్సిందే అని పట్టుబట్టింది బీజేపీ పార్టీ అనండి. అదే కాకుండా ఆ రోజు
మొత్తం భారతదేశానికి మేము ఆంధ్రప్రదేశ్కి 15 సంవత్సరాల స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తున్నాం. అంతేకాకుండా మేము 2-3 నెలల్లో అధికారంలోకి వస్తున్నాం. రాగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని వారు చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కాకుండా కాబోయే ప్రధానమంత్రి హోదాలో బీజేపీ ఎన్డీఏ వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు వారికి నీతి ఆయోగ్ గురించి తెలియదు అనడానికి వీల్లేదండి, వారికి ఫైనాన్స్ కమిషన్ గురించి తెలియదు అనడానికి వీల్లేదండి. వారు తిరుపతిలో వెంకన్న సాక్షిగా, బాలాజీ పాదాల సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పడం జరిగిందండి. ఈవేళ మా డోర్ మ్యాన్ వద్దన్నాడు, ఈవేళ లేకపోతే నా సెక్రటరీ వద్దన్నాడు అని ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పడం ప్రధానమంత్రి స్థాయికి, ఆర్థిక మంత్రి స్థాయికి తగిన వాళ్ళకి చెల్లదండి. అది ప్రధానంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా చట్టపరంగా చట్టంలో చేర్చడం ద్వారా దానికి ఒక మ్యాండేటరీ తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఆ సవరణలు అన్నిటి కూడా ఆమోదించే విధంగా వచ్చే సమావేశాల్లో దీన్ని గట్టిగా పట్టుబడతానని, అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో విఫలమైనటువంటి ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ప్రజాస్వామ్యానికి ఒక పరిహసించే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శించారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు. మొత్తానికి తన పోరాటం ఆగదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు పరిరక్షించే విధంగా తన వంతు కృషి కొనసాగుతూనే ఉందని డాక్టర్ కేవీపీ రామచంద్రరావు చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ.